నేరెళ్ళ గారు, మీరు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, ప్రమోషన్లో రిజర్వేషన్ ఉన్నాయి, అమలు ఎట్లా జరిగినా సరే అని చెప్పారు. అయితే భారత అత్యున్నత న్యాయస్థానాల్లో హైకోర్టు లెవెల్లో కానీ సుప్రీంకోర్టు లెవెల్లో కానీ రిజర్వేషన్లు అమలవుతున్నటువంటి స్థితి ఉందా? అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత కాగ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇన్వెస్టిగేషన్ సంస్థలు కావచ్చు, వాటిలో రిజర్వేషన్ల యొక్క స్థితి ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ డిస్కషన్లో దీని పాత్ర చాలా ఉంది. కారణం ఏంటంటే రిజర్వేషన్లు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు కొన్ని రిజర్వేషన్ల పరిధిలో నుంచి కొన్ని సంస్థలను, కొన్ని డిపార్ట్మెంట్స్ను తప్పించారు. అది చాలా మందికి తెలియదు. అంటే అది అప్పుడు రాజ్యాంగంలో ఉన్నప్పుడు అప్పుడే అయిందా? నేను మీకు ఇంతకుముందే చెప్పా, రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ మాట వాడలేదు. ఓకే, ఆయన ఏమన్నాడు, వీళ్ళ క్లెయిమ్ కూడా పర్సనల్ చెప్పాడు. ప్లీజ్ టేక్ దేర్ రైట్ ఆల్సో, క్లెయిమ్ ఆల్సో ఇంటూ కన్సిడరేషన్ అన్నాడు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే చాలా మంది పనికిమాలిన వాళ్ళు, డెఫినెట్గా మనం పనికిమాలిన వాళ్ళు అనాలా, ఈ దేశం టెక్నాలజికల్గా అభివృద్ధి లేక చెందపోవడానికి రిజర్వేషన్లు కారణం అంటాడు. అలాంటి వాడు ఎవడన్నా ఉంటే ఒక మూర్ఖాతి మూర్ఖుడు కింద లేక. సైన్స్ అండ్ టెక్నాలజీ రిజర్వేషన్ పరిధిలో లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ రిజర్వేషన్ పరిధిలో లేదు. సో మీరు మేధావులు తయారు చేయొచ్చు, ఎవడైనా చేయొచ్చును చేతనైతే. మీరు సోంబేర్లు అయితే చేసేది ఏం లేదు. డిఫెన్స్ రిజర్వేషన్ పరిధిలో లేదు. లా డిఫెన్స్ పరిధిలో లేదు. హయ్యర్ ఎకలాన్, దాని తర్వాత పిఎంఓ, రాష్ట్రపతి భవన్, లా మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ, మంత్రుల పేషీలన్నీ ఇవన్నీ రిజర్వేషన్ పరిధిలో లేవు. లా మినిస్ట్రీ ఇంకేంటండి, ఫైనాన్స్ మినిస్ట్రీ, ఆర్థిక శాఖ, తర్వాత ఇవన్నీ పేషీలు కూడా, ఇవన్నీ వీటి పరిధిలో లేవు. వీటిలో ఎక్కడ కూడా రిజర్వేషన్ అమలు కావు. రిజర్వేషన్ exempted from reservation. They are exempted. So it is straight away openly they don't appoint anybody. They are not required to appoint anybody. By chance ఎవడన్నా ఒకటిద్దరు రావచ్చు, అది వేరు, బై మెరిట్. బట్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు కీప్ 15%, 7.5% పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు డిఫెన్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, అక్కడ రన్నింగ్ పెడతాడు పోయింది, గ్రౌండ్లో రిజర్వేషన్ లేదు. కానీ ఎక్కువ మంది వీళ్ళే వస్తారు. తర్వాత ఇక్కడ కూడా పనికిమాలిన వాళ్ళు మన వాళ్ళు ఉంటారు. వాడాడ బిర్యానీ దొరుకుతుందని పోతున్నాయని పనికిమాలిన వాగే ఎదవలు కూడా ఉన్నారు. ఆడ దేశంలో కార్గిల్లో గడ్డగట్టే చలిలో ఉంటున్నాడు, భార్య బిడ్డలను వదిలేసి తల్లిదండ్రులు వదిలేసి అని ఆడి జ్ఞానం ఉండదు. సో ఈ టైప్ ఆఫ్ ఉంది. సో ఇవన్నిట్లో రిజర్వేషన్. ఎప్పుడైతే బేసిక్ రిక్వైర్మెంట్స్ డెసిషన్ మేకింగ్ ఏరియాస్లో రిజర్వేషన్ లేదు. అందుకని సుప్రీంకోర్టులో జడ్జి, హైకోర్టులో సుప్రీంకోర్టులో జడ్జిలు ఎవరు కూడా ఉండరు. హైకోర్టు ఇది నాట్ ఏ రిక్రూట్మెంట్. వాళ్ళు ఏమంటున్నాడు, కొలీజియం అంటున్నాడు. కొలీజియం అంటే ఏంటి, ఆ జడ్జీలలోనే మొదట 4-5 మందిని ఒక కొలీజియం అంటారు. వాళ్ళు ఎవరెవరు ఇవ్వాలా వాళ్ళు చెప్తే దాన్ని బట్టి ఇస్తారు. కానీ ఇటీవల నేను పేపర్లో చదివాను, సుప్రీంకోర్టులో జడ్జి ఉంటాడు, ఆ జడ్జి కొడుకు అదే సుప్రీంకోర్టులో లేదా మరొక హైకోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తుంటాడు. ఆయన మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి అవుతాడు, మళ్ళీ ఆయన కొడుకు మళ్ళీ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి అవుతాడు. అవును, మరి కొలీజియం ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు ఎంతో దూరం వద్దు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జస్టిస్ లలిత్ గారు చీఫ్ జస్టిస్ నవంబర్లో రిటైర్ అవుతున్నాడు. ఓకే, సో చంద్రచూడ్ అని చెప్పేసి ఆయన ఈజ్ గోయింగ్ టు బి ద 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, వాళ్ళ నాన్న 16th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 16 చంద్రచూడ్ 16 చీఫ్ జస్టిస్, ఆయన కొడుకు 50 చీఫ్ జస్టిస్. సో దీని గురించి మళ్ళీ ఈ చంద్రచూడ్ గారి కొడుకు కూడా ఉండొచ్చు, లాయర్ గా ఉన్నారా? అది ఇప్పుడు అదేంటంటే ఉండొచ్చు, దాని గురించి మనం రోజుగా తీసుకోలేదు. ఇక్కడ చాలా మంది మేధావులు పరిశీలిస్తే 27 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ తాలూకు వాళ్ళే ఈ జడ్జెస్ అవుతున్నారు అనేది ఒక లెక్క తీరింది.